అందరికీ నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ ఫస్ట్ నో బై ఎక్సో. స్టార్ట్ చేసే ముందు వీడియో ఫ్లిప్ చేసేప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది, నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తాం. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రివ్యూ చూపిస్తే స్టార్టింగ్ కౌన్సిల్ వెళ్తుంది. 1 2 3 4 5 6 7 8 ఓకేనా, ఇవే అనమాట. రైట్ లెగ్ మీరు ఇలా లిఫ్ట్ చేసి ల్యాండ్ చేయండి. ల్యాండ్ చేయంగానే లెఫ్ట్ లెగ్ ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ లెఫ్ట్ లెగ్ పిక్ చేసి మళ్ళీ ల్యాండ్ అవ్వగానే రైట్ లెగ్ ఇలా రైట్ సైడ్కి వెళ్తుంది ఎట్ ఏ టైం. సో చూస్తే 1, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పెట్టి మళ్ళీ 2, మళ్ళీ రైట్ 3, మళ్ళీ లెఫ్ట్ 4. ఓకేనా, ఇది చేసేటప్పుడు మన బాడీ కూడా జస్ట్ ఇలా రైట్ లెఫ్ట్ వెళ్తూ ఉంటుంది. ఓకేనా, లెఫ్ట్ రైట్ 4 టైమ్స్ వెళ్తుంది. హ్యాండ్ చూస్తే ఇలా ఫింగర్ షేక్ చేసుకుంటూ 4 కౌంట్స్లోకి ఇలా దగ్గరికి కిందకి తెచ్చుకోండి. ఒకసారి మళ్ళీ చూస్తే 1 2 3 4. దీని తర్వాత రైట్ లెగ్ ఇలా కిక్ చేసి లిఫ్ట్ చేసి బ్యాక్ పెట్టండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ కూడా అంతే, కిక్ లిఫ్ట్ బ్యాక్. ఓకేనా, రైట్ లెగ్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ జస్ట్ ఇలా టో పైకి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, సో చూస్తే 1 జంప్ చేస్తున్నట్టు ఇల్యూజన్ ఇవ్వాలన్నమాట. సో 1, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ 2, లెఫ్ట్ లెగ్ అన్నప్పుడు రైట్ లెగ్ టో పైకి వెళ్తుంది. దీనికి హ్యాండ్స్ చూస్తే ఇలా 1. ఓకేనా, సో దగ్గర తెచ్చుకొని మళ్ళీ సెకండ్ కౌంట్లో ఇలా బ్యాక్కి పెట్టండి. చూస్తే 1 and 2. దీని తర్వాత ఆల్రెడీ రైట్ లెగ్ అనేది ఫార్వర్డే ఉంటుంది. కొంచెం ముందుకు తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా స్ట్రైట్ పెట్టండి, రైట్ ఏమో ఇలా సర్కిల్ చేయండి. సో 1 2, తర్వాత లెఫ్ట్ లెగ్ తెచ్చుకొని ట్యాప్ లాగా కొట్టండి. ఓకేనా, ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం స్లోగా. 1 2 3 4 5 6 7 and 8. ఓకేనా, సో ఇప్పుడైతే నేను మీకు సెట్ ప్రివ్యూ చూపిస్తాను. మనది క్లాప్ అయిపోయాక 1 2 3 4 5 6 7 and 8. ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ రైట్ లెగ్ ఇలా రైట్ సైడ్కి కిక్ చేయండి. మళ్ళీ పెట్టేశాక లెఫ్ట్ లెగ్, తర్వాత మళ్ళీ రైట్. ఓకేనా, రైట్ లెగ్ చేసేటప్పుడు ఎట్ ఏ టైం లెఫ్ట్ టో అన్నది ఇన్ అవ్వాలి. ఓకేనా, సో చూస్తే 1, మళ్ళీ రైట్ లెగ్ పెట్టేశాక లెఫ్ట్ రేజ్ అయ్యేటప్పుడు రైట్ టో ఇన్ అవ్వాలి. ఇలా 2, మళ్ళీ డ్రాప్, మళ్ళీ 3. ఓకేనా, స్లోగా చేద్దాం. 1 డ్రాప్, 2 డ్రాప్, 3 డ్రాప్. ఓకేనా, దీనికి హ్యాండ్స్ ఏమో రైట్ హ్యాండ్ ఇలా ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి డౌన్ అయ్యి మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ రైట్ సైడ్కి డౌన్, మళ్ళీ లిఫ్ట్, మళ్ళీ లెఫ్ట్. స్లోగా చేద్దాం. 1 2 3. మళ్ళీ ఒకసారి చేద్దాం. 1 2 3. దీని తర్వాత రైట్ లెగ్ రైట్ సైడ్కి పెట్టేసి అన్యోంగాని హాయ్ చెప్పండి. ఓకేనా, సో 1, హిప్ ఏమో లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, హాయ్. తర్వాత ఇలా సర్చ్ చేస్తున్నట్టు రైట్ హ్యాండ్ ఏమో ఇలా పైకి పెట్టండి, ఇలా రైట్ సైడ్కి చూడండి, హిప్ ఏమో లెఫ్ట్ సైడ్కి. మళ్ళీ షిఫ్ట్ చేసి ఇప్పుడు హ్యాండ్ లెఫ్ట్ వెళ్తుంది, రైట్ హ్యాండ్ ఏమో ఇలా రైట్ హిప్కి వెళ్తుంది, హిప్ ఏమో రైట్. సో చూస్తుంది, హాయ్ 1 2. దీని తర్వాత లెగ్స్ క్రాస్ చేయండి. సో రైట్ లెగ్ ముందుకు వస్తుంది, లెఫ్ట్ లెగ్ ఏమో వెనక్కి వెళ్ళి డ్రాప్ అయ్యి ఇలా దగ్గర తెచ్చుకోండి. ఓకేనా, సో చూసాక జంప్ అండ్ దగ్గర తెచ్చుకోండి. ఇక్కడ క్లాప్ అయినా చేయొచ్చు లేదా హార్ట్ అయినా చేయొచ్చు. ఇది చేసేటప్పుడు జంప్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా పుష్ చేయండి. ఓకేనా, రైట్ సైడ్కి ఇలా బ్యాక్ పుష్ చేసి క్లాప్. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 జంప్ అండ్ హార్ట్. ఒకసారి మళ్ళీ స్లోగా సెట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 and 8. ఓకేనా, ఒకసారి సెట్ 1 నుంచి సెట్ 2 దాకా స్లోగా చేద్దాం. 1 2 3 4 5 6 7 and 8. 1 2 3 4 5 6 7 and 8. స్లోగా ఇంకో 2 టైమ్స్ ఫ్రమ్ టాప్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, 1 2 3 4 5 6 7 and 8. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. 1 నా 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 నా
హ్యాపీ క్రిస్మస్ అన్యోన్. మనైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డాన్స్ మ్యూజిక్లో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్లో డిఫరెంట్ స్పీడ్స్ తీసి పెట్టాను, 50%, 75 అండ్ నార్మల్ స్పీడ్ లాగా. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే మీకు ఏమైనా కొత్త కేపాప్ సాంగ్ కావాలంటే మీ కింద కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి నేర్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.